హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పద్మామికి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి నాటుకోడి అండ్ బగారా రైస్ అండ్ అన్నము. ఎందుకు ఈ రెండింటి కాంబినేషన్లో చేశాను అంటే మన తెలంగాణ స్పెషల్ వంటకము. అనుకోకుండా అయితే మా ఆయన నా కొడుకు ఇద్దరు వెళ్ళి అయితే నాటుకోడిని తీసుకొచ్చారు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఈరోజు ఓలీ స్పెషల్గా అండ్ ఈ కర్రీ అయితే నేను ప్రిపేర్ చేశాను అనమాట. ఫుల్ వీడియో చూడండి. మీకు నచ్చితే ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే నాటుకోడి అందరికీ వండరాదు. ఒకవేళ ఎలా వండాలి ఏంటి అని తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నా వీడియో మాత్రం ఫుల్ వీడియో చూసేసేయండి. మీకు నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇంకా కర్రీ ఇంకా స్టార్ట్ చేద్దామా అనేసి అయితే కవర్ ఓపెన్ చేశాను. చూస్తారు కదా, కర్రీ ఓపెన్ చేయగానే మంచిగా కాల్చిన స్మెల్ వస్తుంది. ఇంకా వెళ్ళి అలాగా కోడిని తీసుకొని దాన్ని కాల్చి దాన్ని ఇంకా పసుపు అలా రాయించి మంచిగా కట్ చేయించుకొచ్చారు. చాలా చాలా బాగుంది. 1 కేజీన్నర అలా వచ్చింది అని మా ఆయన చెప్తున్నాడు. చాలా బాగుంది, చూస్తుంటేనే నాకు నోరు ఊరింది. ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుందాం అనేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ అయితే మా ఆయనకి ఇచ్చాను. తను కట్ చేయడం స్టార్ట్ చేశాడు. 2 టైమ్స్ అయితే నీట్గా వాష్ చేసి ఇంకా కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామని అయితే ఇంకా డిసైడ్ అయ్యాను. ఇంకా ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకోవాలి కదా, కొంచెం టైం ఎక్కువనే పడుద్ది. నాటుకోడి కర్రీ ఉండడం అంటే ఈజీ ఏం కాదు. చాలామంది అరిబరిగా ఉండి పచ్చి స్మెల్ ఎక్కువ వస్తుంది, కౌసు స్మెల్ వస్తుంది. సో ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూస్తే ఎలా వండాలి, ఎలా వండితే కౌసు స్మెల్ రాదు అనేది అయితే మీరు తెలుసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఒక 2 టైమ్స్ అయితే నేను నీట్గా కడిగాను. కడిగిన వాటర్ని వేస్ట్ చేయకుండా మనీ ప్లాంట్కి అయితే వేసాను. కౌసు వాటర్ వేస్తే కొంచెం తొందరగా అది ఎదుగుద్దంట, నాకు మా అక్క చెప్పింది చిట్కా. ఇంకా అయితే వాటర్ వేస్ట్ చేయకుండా చెట్టుకు అయితే పోసేసాను. చూస్తారు కదా, మంచిగా కడిగి అయితే పెట్టేసుకున్నాను. ఒక 2 టైమ్స్ అలా వాష్ చేశాను. సో ఇంకా ఆనియన్స్ అయితే మా ఆయన కట్ చేస్తున్నాడు. అల్లం కూడా ఫ్రెష్గా ఒక చిన్న కటోరడంతా అయితే ఇంకా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకొకసారి ఫ్రెష్గా కడుగానంటే మళ్ళీ నేను వాటర్లో అయితే వేసాను అనమాట. చూస్తుంటేనే నోరూరుతుంది. చాలా చాలా మంచిగా అనిపించింది. నాకు కూడా ఇంట్రెస్ట్గా చేశాను, ఇంట్రెస్ట్గా వండాను, ఇంట్రెస్ట్గా మంచి టేస్ట్ అయితే కుదిరింది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు నచ్చితే నన్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. ఫుల్ వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి. ఇంకా వంట అయితే స్టార్ట్ చేద్దామని అయితే నేను కుక్కర్ పెట్టేశాను. కుక్కర్లోనే కుక్ చేసుకోండి. ఎందుకు తెలుసా, ఇది ముక్క కొంచెం గట్టిగా ఉంటుంది. అందుకని కుక్కర్లో చేసామనుకో ముక్క కూడా మంచిగా ఉడుకుతుంది. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా ఆనియన్స్ని మంచిగా కుక్ అయ్యేలాగా చూసుకోవాలి. ఎంత మగ్గనిస్తే అంత గ్రేవీ ఇంక్రీజ్ అవుతుంది. మనకి కూర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మన చికెన్లో కానీ మటన్లో కానీ ఏ కర్రీ చేసినా ఫస్ట్ ఆనియన్స్ మంచిగా మగ్గించుకోవాలి. అరిబరి పచ్చిగా ఉన్నప్పుడే అన్నీ వేసామనుకో ఆనియన్స్ ఉడక్క ఆనియన్స్ కనబడిపోతుంది. సో ఇంకా చూస్తారు కదా, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకున్నాక అల్లం పేస్టు, అంటే మీరు చూసుంటారు ఆనియన్స్ ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి, పచ్చిమిర్చి అవన్నీ కూడా మగ్గిపోయింది. ఇంకా అల్లం పేస్టు, పసుపు యాడ్ చేసుకుంటున్నా. అల్లం పేస్ట్ కొంచెం ఎక్కువగానే వేసాను, ఎందుకంటే మనకు ముక్కలు ఎక్కువ ఉన్నాయి కదా, కేజీన్నర అంటే కొంచెం ఎక్కువనే పడుతుంది. అల్లం పేస్టు, పసుపు కూడా అన్ని ముక్కలకు సరిపోవాలి కదా. పసుపు, అల్లం పేస్ట్ అయితే నేను పట్టించుకుంటాను పసుపుని. అండ్ అల్లం పేస్ట్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను టైం తీసుకొని. నేనుండే బిజీ టైంకి ఈ అల్లం పేస్ట్ కూడా రుబ్బుకుంటారా అని అంటారు మా వాళ్ళు. కానీ నువ్వు అల్లం కూడా సిద్ధం చేసుకున్నావా తల్లి, ఇంత పని ఉండి కూడా అంటారు. సో ఎనీవే, ఏదైనా మన హెల్త్కి సంబంధించిందని మనం అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. మన చేతులతో మనం చేసుకొని తింటేనే ఆ తృప్తి వేరే ఉంటుంది. షాప్లో తెచ్చుకొని చేసుకున్న మనకు అల్లం పేస్ట్ చాలా డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి టైం ఇవ్వండి. సో ఇంకా 2 వేసాను కదా, ఒకసారి మంచిగా కలుపుకుంటే ఇంకా మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇందులో మనం కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, దాన్ని ఇప్పుడు యాడ్ చేసుకుందాం. చూస్తారు కదా, మంచిగా ఫ్రెష్గా అయితే ఒక 2 టైమ్స్ కడిగి పెట్టేసుకున్నాం. ఇంకా ముక్కల్ని కర్రీలో యాడ్ చేసుకున్నాం. ముక్కలు కొంచెం పెద్ద పెద్దగానే ఉన్నాయి, ఓకే, నో ప్రాబ్లం. ఎందుకంటే మేము ఉన్నది 4 కాబట్టి మార్నింగ్ కూడా తినొచ్చు, ఈవినింగ్ మార్నింగ్ 2 టైమ్స్ కవర్ అయిపోద్ది అనేసి అయితే నేను ఇంకా కర్రీ ప్రిపరేషన్ చేసుకుంటున్నా. మీరు కూడా గ్రేవీ ఎక్కువ వేసుకుంటే నెక్స్ట్ డే కూడా తినొచ్చు. అంత గ్రేవీగా వద్దు, కొంచెం గట్టిగా వండుకుంటే ఫ్రైలా కూడా తినొచ్చు. కొంచెం నేను వాటర్ యాడ్ చేశానులేండి, లాస్ట్ వరకు చూడండి నా వీడియోని, అప్పుడు మీకు తెలుస్తుంది. చూస్తారు కదా, పసుపు, అల్లం పేస్ట్ ఇవన్నీ మంచిగా కలిసేటట్టు మంచిగా ఒకసారి మంచిగా కలుపుకుంటే ఈక్వల్గా అయిపోతుంది. మూత పెట్టేసుకొని ఒక 5-6 మినిట్స్ మగ్గించుకోండి, అంత తొందరగా కాకుండా. చూస్తారు కదా, మనము అల్లం పేస్ట్, పసుపు ఇవన్నీ మంచిగా కలిసేటట్టు కలుపుకున్నాక ఒక 5 మినిట్స్ తర్వాత మూత చేస్తే
అవన్నీ వాటికి అబ్జర్వ్ అవుతుంది. ఎప్పుడైనా హరీ బరీలో ఇమ్మీడియట్గా ఉప్పు కారం వాటర్ యాడ్ చేసి పచ్చివాసన వస్తుంది అబ్బా. అందుకని కొంచెం టైం ఇవ్వండి కర్రీ చేసేటప్పుడు. పసుపు అండ్ కారం అల్లం పేస్ట్ అన్నీ వేసాము. ఇప్పుడు కారం అండ్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నా. మీరు కూడా ఇలాగే యాడ్ చేసుకోండి, ఎందుకంటే కారం ఎవరు ఎంత తింటారో అంత యాడ్ చేసుకోండి. నేను మాత్రం ఒక 1.5 స్పూన్ వేసాను, ఎందుకంటే ఇది ఆకుపొడి మా అమ్మ పట్టించింది. సాల్ట్ అందులో లేదు కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువనే పడుతుంది. ఇంకా చూస్తారు కదా, వెంటనే కలపకుండా ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టాను. ఇప్పుడు చూసిరా గ్రేవీ ఎంత ఇంక్రీజ్ అయిందో. అసలు వాటర్ ఇంకా కలపలేదు, మనం వాటరే పోయలేదు. సో చూస్తారు కదా, వీటిలోనే నేను కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నా. మీకు నచ్చితే తర్వాత కూడా వేసుకోవచ్చు కొత్తిమీర, ఎవరి ఇష్టం వాళ్ళది. నేను ముందుగానే వేస్తున్నాను, నాకు ఇట్లా చేయి తిరిగిందనమాట వేసేసుకోవడం. ఇదేంటి నల్లగా ఉంది ఎండిపోయి అనుకునేరు, అది కసూరి మేతి. కసూరి మేతి చికెన్లో, మటన్లో, బోటీలో, పప్పు చారులో, రసంలో వేస్తే సూపర్ స్మెల్ వస్తుంది అబ్బా. కసూరి మేతి ఒకవేళ లేకుంటే తెచ్చుకోండి, పెద్ద ప్రైస్ కూడా ఏమి ఉండదు. సో ఇంకా మూత పెట్టి ఒక మళ్ళీ 5 మినిట్స్ మగ్గించాను కదా. ఇప్పుడు మసాలా వేస్తున్నా. మీరు ఎప్పుడన్నా వెంటనే చికెన్ వేసి వెంటనే కారం ఉప్పు వాటర్ వేసిరనుకో ముక్క చప్పదనం వస్తుంది, అంటే అవన్నీ పట్టుకోకుండా చప్పదనం వస్తుంది, వాటర్ అయిపోయి. కాబట్టి కొంచెం టైం ఇచ్చి ఇవన్నీ వేసారనుకో ముక్క మంచిగా ఉప్పు కారం మసాలా అన్నీ పట్టుకుంటుంది, అప్పుడు మంచి టేస్ట్ ఉంటుంది ముక్క. కాబట్టి టైం ఇవ్వండి. ఇప్పుడు నేను ఒక్క చుక్క వాటర్ యాడ్ చేయకుండానే అంత వాటర్ ఇంక్రీజ్ అయింది కదా. మీరు కూడా ఒక టైం ఇచ్చి చేశారనుకో ఇట్లానే వస్తుంది. ఇట్లానే డైరెక్ట్ కుక్కర్ పెట్టి వండుకోవచ్చు. కాకపోతే కొంచెం గ్రేవీ యాడ్ చేశాను నేను. అన్నం తినేటప్పుడు కొంచెం గ్రేవీ అవసరం ఉంటుంది కదా, మరి ముక్కలుగా బాగుండదని కొంచెం వాటర్ యాడ్ చేశాను. సాల్ట్ చూసుకొని సాల్ట్ కూడా వేసాను. ఇంకా ఇదనమాట, మీరు కూడా ఇలాగే చేయండి, మీకు కూడా మంచి టేస్టీగా కుదురుతుంది. చూస్తారు కదా, మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. కొంచెం సాల్ట్ తగ్గి ఉండే సాల్ట్ యాడ్ చేసుకున్నా. ముక్కలు ఒక 75% కుక్ అయిపోయింది. ఒక 2-3 విజిల్స్ అయితే పెట్టేసి నేను పక్కన పొయ్యి మీద పెట్టేశాను. సో ఇంకొకటి ఏంటంటే సెకండ్ స్టెప్ వచ్చి బగారా రైస్ అనమాట. బగారా రైస్ ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాము. ఇంకా ఒక బౌల్ అయితే పెట్టేసుకున్నా, అన్నం డెకిషా, ఆయిల్ అయితే యాడ్ చేసిన. మనం ఆల్రెడీ చికెన్లో ఆయిల్ ఎక్కువనే వేసుకున్నాం కాబట్టి మనం చూసి దీంట్లో ఎంత సరిపోలో అంత వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ ఓవర్గా కూడా వద్దు, ఆయిల్ మన హెల్త్కి కూడా అంత మంచిది కాదు. ఇంకా కొంచెం నెయ్యి కూడా యాడ్ చేశాను. మసాలా దినుసులు మన అందరికి తెలుసు కదా, చెక్క పట్ట అండ్ సాజీరా ఇవన్నీ వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకా కొన్ని లేవు, ఉన్న వాటితోనే నేను సరిపెట్టాను, మీకుంటే మీరు వేసేసుకోండి. ఇంకా చూస్తారు కదా, ఆయిల్ అయితే హీట్ ఎక్కింది, మసాలా దినుసులు అయితే యాడ్ చేశాను. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం అల్లం పేస్ట్, సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇంకా చాలామంది తెలుసు కదా కరివేపాకు అయితే చాలా ఫ్రెష్గా ఉంది. ఇంకా ఏంటంటే మన వెజిటేబుల్స్ ఉంటాయి కదా, ఆలుగడ్డ, క్యారెట్, బీన్స్ ఇవి కూడా ఉంటే వేసుకోవచ్చు. నాకు ఎందుకో వద్దనిపించింది, నేను వేయలేదు. మీ దగ్గర ఉంటే మీరు వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బగారన్నం ఎలా చేసినా సూపర్ టేస్ట్ కుదురుద్దబ్బా. ఎంత మంచిగా వాసన వస్తుంది అండ్ తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. ఒక ముద్ద 2 ముద్దలు మొత్తం డెకిషనే ఖాళీ అయిపోతుంది కొంచెం తిన్నామంటే. ఒకసారి మగ్గించాం కదా, మూత పెట్టి ఒక 2 మినిట్స్. ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ ఓవర్గా కూడా దీన్ని మగ్గనియదు, ఎందుకంటే మాడిపోయి అన్నం రైస్ కూడా నల్లగా కనిపిస్తుంది. ఇంకా అల్లం పేస్ట్ వేసినాం కదా, దీంట్లో సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టి మళ్ళీ ఒక 2 మినిట్స్ అలా మగ్గించుకోండి. 2 మినిట్స్ అలా మగ్గించి మూత తీసిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 2 గ్లాసు రైస్ తీసుకున్నాను, 2.5 గ్లాసు రైస్ తీసుకున్నాను. 2.5 గ్లాస్ రైస్ అంటే 2 గ్లాసులకి 4 గ్లాస్ వాటరు, ఒక హాఫ్ గ్లాస్కి ఫుల్ గ్లాస్ వాటర్ వేసాను అనమాట. సో మీరు 1 గ్లాస్ పెట్టుకుంటే 2 గ్లాసుల వాటర్ ఎక్స్ట్రా వేయండి, 3 గ్లాసులు పెట్టుకుంటే 3టికి 3 వేయండి, అట్లా కొలత అనమాట. సో చూస్తారు కదా, ఈ ఎసరంతా ఒకసారి మరగనివ్వండి. సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి, నేను సాల్ట్ వేసాను, మీరు కూడా మీ సాల్ట్ వేసుకోండి. హాఫ్ గ్లాస్ వాటర్ ఇది ఎక్స్ట్రా చూసి వేసుకోండి. ఎక్కువ మాడిపోనియొద్దు, మాడిపోతే బగారా రైస్ కలర్ చేంజ్ అవుతుంది, నల్లగా కనిపిస్తుంది. ఇది కొంచెం వండేటప్పుడు దగ్గర ఉంటే కొంచెం మసాలా మాడకుండా ఉంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకా సాల్ట్ ఆల్రెడీ మనం కర్రీలో కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి రైస్లో కొద్దిగా వేసినట్టేస్తే మామూలుగా వైట్ రైస్ కూడా తినాలన్న ఫీలింగ్ వస్తుంది. ఇంకొకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని మరగనివ్వాలి నేనైతే వాటర్ మరిగిన తర్వాతే ఇంకా రైస్ యాడ్ చేసుకుంటా. మీరు మసాలకు ముందు కూడా కొందరు వేసుకుంటారు, ఎవరి ఒపీనియన్ వాళ్ళనమాట. ఇంకా రైస్ ముందుగానే కడిగి పెట్టాను. ఇంకా ఫైనల్గా ఒకసారి వాటర్ ఉంపేసి
రైస్ వేసేసుకుంటాను. బాస్మతి రైస్ ఉంటే బాస్మతి రైస్తో చేసుకోవచ్చు, నార్మల్ రైస్ ఉంటే నార్మల్ రైస్తో చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఎసరైతే మసిలింది. దీంట్లో కొత్తిమీర వేసాను, లాస్ట్లో కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను ముందే వేస్తాను చెప్తాను కదా, ఎవరు ఇంట్రెస్ట్ తగ్గట్టు వాళ్ళు వేస్తారనమాట. ఇంకా రైస్ యాడ్ చేసుకుందాము. చూస్తారు కదా, మీకు ఒకవేళ చేయి కాలుద్ది అంటే గంటెతో వేసుకోండి. నాకు చేయితో వేయడం అలవాటు, నేను చేయితోనే వేస్తున్నాను అనమాట. ఇంకా రైస్ మొత్తం వేసి సిమ్ములో అండ్ హైలో కుక్ చేసుకోవాలి. ఓవర్గా హై ఫ్లేమ్లో పెడితే అన్నం మగ్గ ముందుకే ఎసరు మగ్గిపోతుంది. ఎసరు మగ్గిపోయి అన్నం పలుకులు ఉంటుంది. కాబట్టి మీడియం హైలో పెట్టుకుంటూ అన్నం కలుపుకుంటూ చూసుకోవాలి. బరబర కలిపితే ఏమవుతుందంటే మెత్తగా అయిపోతుంది, అన్నం ఇరిగిపోద్ది. కొంచెం స్మూత్గా డీల్ చేయాలి రైస్ని, ఇంకా కుక్ అయిపోద్ది అనమాట. చూస్తున్నారు కదా, మొత్తం రైస్ అయితే వేసేస్తున్నా. ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టి మగ్గించుకున్నా, ఒక 5-2 మినిట్స్. చూస్తారు కదా, కుక్ అయింది. అయితే ఒకసారి కలుపుకోవాలి. ఒక సైడ్ కుక్ అయింది, ఒక సైడ్ కుక్ కాలే అన్నట్టు కనిపిస్తుంది అనమాట. ఒకసారి మంచిగా కలిపినామనుకో అన్ని సైడ్లో ఈక్వల్గా కుక్ అవుతుంది. ఇట్లా నిదానంగా చేసుకుంటే సంతృప్తిగా తినబుద్ధి అవుతుంది. రోజు ఉండే బిజీ లైఫ్కి ఇప్పుడు నాకు బగారా అన్నం వండు, చికెన్ వండంటే టైం లేక అస్సలు కుదరపోతుండే. సండే కూడా అసలు వీలే ఉండదు. సో ఇంకేంటో మరి రాగైతే ఈరోజు కలిసి వచ్చిందని కాదు, కానీ ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి మగ్గించుకున్నాము. ఇప్పుడు మూత తీసి చూస్తే ఫైనల్గా రైస్ దగ్గర పడిందనమాట. ఇంకొద్దిగా వాటర్ ఉంది కదా, అది కూడా మగ్గేంత వరకు మళ్ళీ ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుంటే ఫైనల్గా రైస్ అయిపోయినట్టే. ఇదనమాట, చాలా సిమ్లో మగ్గించుకోవాలి, మూత పెట్టి మగ్గించుకోవాలి. ఫైనల్గా దగ్గర పడింది. మళ్ళీ ఇంకొక 5-2 మినిట్స్ అట్లా మూత పెట్టి సిమ్లో మగ్గించుకున్నాం అనుకో రైస్ ఫినిష్ అయిపోయినట్టే. చూస్తారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. పంట బియ్యమేనండి. ఎంతైనా పాలిష్ రైస్ తెచ్చుకొని ఒళ్ళు నొప్పులు ఇవన్నీ కంటే ఇంటికాడ అమ్మ వాళ్ళ దగ్గర కొనుక్కొచ్చుకొని తింటే ఎంతో హెల్త్కి మంచిది. ఫైనల్గా రైస్ అయిపోయింది, కర్రీ అయిపోయింది. చూస్తారు కదా, ఇంకా మా వాళ్ళు తినడానికి రెడీగా ఉన్నారు. నేను వచ్చేంత వరకు వెయిట్ చేయండి అని స్నానానికి వెళ్ళాను. సో ఫైనల్గా వంట అయితే ఫినిష్ అయిపోయింది. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తారు కదా ఎంత బాగా కుక్ అయిందో. సో ఇదనమాట బగారన్నం అండ్ చికెన్ నాటుకోడి కూర. చాలా బాగా వచ్చింది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు మంచిగా ఉంది, నచ్చింది మీ వీడియో అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. చూస్తారు కదా, నేను ఒక చేయితో కెమెరా పట్టుకొని కర్రీ వడ్డించాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.